ఈ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో న్యూయార్క్లో కేసు నమోదైంది. అదానీ దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం వచ్చే సౌరశక్తి సరఫరా ఒప్పందాల కోసం ప్రయత్నించామని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వ అధికారులకు సుమారుగా $265 మిలియన్ లంచాలు చెల్లించినట్లుగా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆ తర్వాత అమెరికాతో పాటు అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారాన్ని అందించి నిధుల సమీకరణకు ప్రయత్నించారని అక్కడ ప్రాసిక్యూటర్లు అంటున్నారు. రుణదాతలు పెట్టుబడిదారుల నుంచి $3 మిలియన్ పైగా రుణాలు, బాండ్లను అదానీ గ్రూప్ సేకరించిందని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు కోర్టులో అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలపై న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గౌతమ్ అదానీపై కేసు నమోదు చేసింది. అదానీతో సహా 7గురిపై మోసం, లంచం ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం ప్రకారం గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా, రూపేష్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, సౌరభ్ అగర్వాల్, సిరిల్ కబ్నేజ్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గౌతమ్, సాగర్ అదానీలపై అరెస్ట్ వారెంట్లు కూడా జారీ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. దీనిపై మన దేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. అదానీ గ్రూపుపై ఇప్పటికై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మోదానీ స్కామ్స్ పై జేపీసీని ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నామని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. హమ్ ఆదానీ కే హాయ్ సిరీస్లో ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలను సంధించామని, ఇంతవరకు సమాధానం రాలేదని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను న్యూస్ రూమ్ నుండి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. అదానీ గ్రూపు వివాదాల్లో కూరుకోపోవడం ఇది వరుసగా 2 ఏళ్లలో రెండోసారి. ఇంతకుముందు హిండెన్బర్గ్ దాంట్లో కూరుకోబోయిండు. అయితే హైకోర్టు అండ్ అమెరికన్ కోర్టులు కూడా అతను క్లీన్ చిట్ ఇచ్చాయి కాబట్టి అతను కోలుకున్నాడు. ఇంకా తాజాగా వచ్చింది ఇప్పుడు అదానీ గ్రీన్ అనే ఒక కంపెనీ ఉంది. అదానీ గ్రూప్లో అదానీ గ్రీన్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ సంబంధించింది. ఇప్పుడు ఇతను వివాదంలో కూరుకుంది ఏంటంటే ఆ కాంట్రాక్ట్ సంబంధించిందే. ఆ కాంట్రాక్ట్ దక్కించుకునే దానికి అదానీ గ్రూప్ ఏం చేసిందంటే $265 మిలియన్ ఇండియన్ అఫీషియల్స్కి లంచం ఇచ్చింది. ఈ లంచం ఇచ్చి ఏం చేసేది కాంట్రాక్ట్ తీసుకుంది. అయితే ఈ కాంట్రాక్ట్ వలన మాకు 20 సంవత్సరాలలో $2 బిలియన్ ఆదాయం వస్తుంది, లాభం వస్తుంది అని ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారు. వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చేసి అమెరికాలో బాండ్ల రూపంలో మొత్తం అదానీ గ్రీన్ పేరు మీద $750 మిలియన్ వసూలు చేశారు బాండ్లు ఇన్వెస్టర్ల దగ్గర నుంచి. అమెరికాలోనే $150 మిలియన్ వీళ్ళు సేకరించారు. ఇది అమెరికన్ కోర్టులో అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేసిన దాని ప్రకారం అయిపోయింది. ఏదైనా ఇన్వెస్టరు తను కాంట్రాక్ట్ తీసుకున్నాడంటే ఉన్న వాస్తవాలన్నీ పక్కాగా చెప్పాలా. ఇతను ఏంటంటే ఫ్రాడ్గా, మోసపూరితంగా డబ్బులు పెట్టుబడులు సేకరించారు అనేది అతని మీద వచ్చింది ఆరోపణ. దీనివల్ల అమెరికా కోర్టులో కేసు వేశారు. అమెరికాలో వాళ్ళు ఇన్వెస్టర్లు అనేది ఏంటంటే అమెరికా కోర్టు కూడా చెప్పేది ఏంటంటే మా కంట్రీలో ఇట్లాంటి మోసపూరితంగా ఇన్వెస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కూడా వాళ్ళను కోర్టుకి చేసి జైలుకు పంపిస్తాము అని వాళ్ళు కోర్టు డిసైడ్ చేసింది. బ్రూక్లిన్ కోర్ట్, న్యూయార్క్లోని బ్రూక్లిన్ కోర్ట్ చెప్పింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఇప్పుడు అదానీ మేనల్లుడి అదానీకి ఇచ్చినట్లేదు అరెస్ట్ వారెంట్. అదానీ మేనల్లుడి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. 5 కౌంట్స్ అంటారు అక్కడ. వాళ్ళ నేరాలు మోపారనమాట వీళ్ళ మీద. వీళ్ళ మీద అయితే కేసు అయితే పక్కాగా నమోదైంది. ఇంకా ఫర్దర్ అనేది ఇన్వెస్టిగేషన్ ఎట్లా ప్రాసెస్ ముందుకు వెళ్తుందో దాని ప్రకారం ఒక్కొక్క అంశం వెలుగు చూస్తుంది. ఈ దెబ్బకి ఏమైపోయిందంటే ఇండియాలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళైతే బాగా బాగా లాస్ అయిపోయినట్లే. అదానీ గ్రీన్ నియర్లీ $250 పోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా $500 వరకు నష్టపోయింది షేరు. కాబట్టి అదానీ గ్రూప్ షేర్లన్నీ ఈరోజు బీఎస్సీలో
అదే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో భారీగా లాస్ అయినాయి. ఇదే ఇంకా ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం, ఇంకొకటి టాక్ ఏంటంటే అక్కడ అమెరికాలో పెద్ద బిలియనేర్ ఉన్నాడు, జార్జ్ సోరెస్ అని ఉన్నారు. అతను కావాలని ఇండియన్ బిలియనర్స్ను ఇబ్బందులు పాలు చేయాలనే కుట్ర కూడా దీని వెంబడి దాగుంది. అదాని క్షేమంగా బయటపడిపోతాడు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇండియన్ బిలియనర్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పేరు సంపాదించుకుంటున్నారు. వాళ్ళను ఎట్లయినా కొంచెం కిందికి దించాలా ఆర్ సంథింగ్, వీళ్ళ బురద జల్లాలా అనే దాని మీద, ఆ కాన్సెప్ట్ మీదనే ఈ జార్జ్ సోరెస్ అనే అతను ఇరికిచ్చాడు. గతంలో కూడా అతనే చేశాడు ఈ అమెరికన్ బిలియనర్. అతని బిగ్ పాలిటీషియన్ అండ్ బిలియనర్. అతనికి అక్కడ అమెరికా రాజకీయాల్లో అతనికి కొంచెం బాగా పట్టుంది అనే సమాచారం కూడా మనకుంది. జమీమియా రైట్.